డాన్సర్స్ యూనియన్ కి ఫెడరేషన్ బిగ్ షాక్. డాన్సర్స్ యూనియన్ తో పూర్తిగా ఫెడరేషన్ తెగదెంపులు. ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిన డాన్సర్స్ జీవితాలు. మరి యూనియన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్ లో విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు డాన్సర్ల భవిష్యత్తును వివాదంలోకి నెడుతూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. డాన్సర్స్ అసోసియేషన్ కు ఇకపై ఎలాంటి సహాయ సహకారాలు అందించబోమని, తమ అనుబంధాన్ని పూర్తిగా తెంచుకుంటున్నామని అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మేరకు డాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత వ్యవహరిస్తున్నటువంటి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఒక ఘాటైన లేఖను రిలీజ్ చేసింది. ఇండస్ట్రీ ప్రయోజనాలను, ఫిలిం ఛాంబర్ మరియు ఫెడరేషన్ ఉమ్మడిగా తీసుకునేటువంటి మార్గదర్శకాలను సుమలత పూర్తిగా పక్కన పెట్టారని ఫెడరేషన్ వర్గాలు ఆరోపించాయి. మెగాస్టార్ చిరంజీవి సూచనలతో పాటు ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయాలను ధిక్కరిస్తూ ఆమె సొంత నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో రకరకాల వివాదాల వల్ల సస్పెషన్ కు గురైనటువంటి సభ్యులను కూడా తిరిగి కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని కౌన్సిల్ సమావేశంలో సుమలతకు స్పష్టమైనటువంటి సూచనలు చేశామని, అయినప్పటికీ ఆమె తమ మాటలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా ప్రవర్తించారని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి పరిణామాల నేపథ్యంలో తక్షణమే అమల్లోకి వచ్చేలా డాన్సర్స్ అసోసియేషన్ కు ఫెడరేషన్ నుంచి లభించేటువంటి అన్ని రకాల మద్దతును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై డాన్సర్స్ యూనియన్ లో తలెత్తేటువంటి ఎలాంటి వివాదాలు, అంతర్గత సమస్యలకు లేదా న్యాయపరమైనటువంటి చిక్కులకు ఫెడరేషన్ బాధ్యత వహించదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సినీ కార్మికుల జీవితాలకు అత్యంత కీలకమైనటువంటి వేతన ఒప్పందాలు, ఫిలిం ఛాంబర్ తో జరిపేటువంటి చర్చల ప్రక్రియలో ఫెడరేషన్ నుండి డాన్సర్లకు ఎలాంటి ప్రాతినిధ్యం గానీ, మద్దతు గానీ లభించదని స్పష్టం చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ లో మిగిలినటువంటి 23 క్రాఫ్ట్స్ కు చెందినటువంటి అన్ని అనుబంధ యూనియన్లు కూడా ఫెడరేషన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాయని, డాన్సర్స్ అసోసియేషన్ కు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు. ఫెడరేషన్ తీసుకున్నటువంటి ఈ కఠినమైన నిర్ణయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాన్సర్ల భవిష్యత్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వారి వేతన సవరణలు మరియు ఉపాధి అవకాశాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడ్డాయి. యూనియన్ అధ్యక్షురాలు సుమలత వైఖరి కారణంగా వందలాది మంది డాన్సర్ల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనేటువంటి ఆందోళన ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుంది? పెద్దలు ఎవరైనా స్పందించి దీని పరిష్కారానికి ప్రయత్నిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కూడా అటు జానీ మాస్టర్ అండ్ దాని తర్వాత శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బట్ దాని తర్వాత అది వ్యక్తిగతంగా కాదు, యూనియన్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ తప్పితే పెద్దగా అందులో ఏమీ లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ దాని తర్వాత అక్కడ ఒక విషయం మీద ఇద్దరు కూడా గట్టిగా మాట్లాడారు, కానీ వాళ్ళకు విభేదాలు ఏది లేదని కూడా గతంలో కస్తూరి మాస్టర్ లాంటి మాస్టర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ సుమలత వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఎందుకు ఇలాంటి, అంటే మెగాస్టార్ చిరంజీవి సూచనలతో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం, బట్ దాన్ని కూడా లెక్క చేయకుండా సుమలత తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇలాంటి కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాయంటూ కూడా జరుగుతా ఉంది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా సుమలత కానీ, దాని తర్వాత జానీ మాస్టర్ కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. సో స్పందిస్తే మరి వాళ్ళు ఏం చెప్తారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 24 క్రాఫ్ట్స్లలో 23 క్రాఫ్ట్స్ కంప్లీట్ గా ఫెడరేషన్ నిబంధనలకు వాళ్ళకి అందించేటువంటి సహాయ సహకారాలు కంప్లీట్ గా మేము అందజేస్తాం. బట్ కాకపోతే వీళ్ళు ఏకపక్షంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల అందరూ కూడా సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకోసమనే మా సైడ్ నుంచి మా సంబంధించినటువంటి సహాయాలు ఏవి కూడా మేము వాళ్ళ జోక్యం చేసుకోం. వాళ్ళు ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులున్నా కూడా వాళ్ళే సెటిల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో స్టిల్ ఇప్పటి వరకు డాన్సర్స్ అంటే కంప్లీట్ గా చాలా ఇండస్ట్రీలో మేజర్ గా కీలక పాత్ర పోషించేటువంటి డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సాంగ్ అంటే దాదాపు వందల వేల మంది ఒక సాంగ్ కి డాన్సర్స్ అవసరం పడతారు. అలాంటి టైంలో వాళ్ళకు చాలా న్యాయపరమైనటువంటి చిక్కులు రావచ్చు. దాని తర్వాత వేరే బయట నుంచి వెళ్ళి కొంతమంది డాన్సర్స్ వస్తారు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, కార్డు ఉన్న వాళ్ళు, కార్డు లేని వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి డాన్సర్స్ అందరూ చాలా రకాలైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. మరి వీళ్ళకి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, దాని తర్వాత వేతనాల ఒప్పందాలు, దాని తర్వాత ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, దాని తర్వాత పేమెంట్ సరిగ్గా రాకపోయినా ఇలాంటివన్నీ కూడా ఫెడరేషన్ కూర్చొని అక్కడ ఫెడరేషన్ మాట్లాడి సెటిల్ చేసేటువంటి దాఖలాలు గతంలో చాలానే చూసాం. అయితే ఇలాంటి ఏదైతే పరిస్థితి వస్తుందో
ప్రొడ్యూసర్స్‌తో కానీ, లేకపోతే ఇంకా వేరే బ్యానర్స్‌తో కానీ, లేకపోతే లేట్ పేమెంట్స్ కానీ, లేకపోతే కార్డ్ ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది పేమెంట్స్. దాని తర్వాత మిగతా వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు ఫెడరేషన్ ముందుకొచ్చి దాన్ని మాట్లాడి సెటిల్ చేస్తా ఉంటుంది. సో, ఇలాంటి సంబంధించినటువంటి విషయాలపైన మేమెవరం కూడా స్పందించము. వాళ్ళకి సపోర్ట్‌కు కూడా మేము నిలవమంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. సో, మరి దీని మీద సుమలత ఏం చెప్తారు? దాని తర్వాత జానీ మాస్టర్ ఏం చెప్తారు? దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో, ఆయన చెప్పినప్పటికీ కూడా, ఆయన సూచనలతో చెప్పినప్పటికీ, ఆయన కూడా లెక్క చేయట్లేనటువంటి పరిస్థితులైతే కనిపిస్తాయంటూ కూడా ఫెడరేషన్ అయితే ఒక తీవ్రమైనటువంటి లేఖని అందులో రిలీజ్ చేయడం జరిగింది. సో, మరి దీని మీద వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటని తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.